ఈ ఉమ్మనీరు ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతుంది? ఉమ్మనీరు ఫార్మ్ అవ్వడం అనేది ఫస్ట్‌గా మాయ ద్వారా ఏర్పడుతుంది. ఈ మాయ ద్వారా ఏర్పడినప్పుడు మాయ అనేది మొదటి 3 నెలల్లో మాయ మనకి స్కాన్‌లో కనిపించదు. అలా అని మాయ ఉండదని కాదు. మెంబ్రేన్స్ ద్వారా కూడా జనరేషన్ అనేది జరుగుతుంది. మెంబ్రేన్స్ అంటే బిడ్డ చుట్టూతా ఉండే బ్యాగ్‌ని మెంబ్రేన్స్ అని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా కూడా ఉమ్మనీరు ఫార్మ్ అవుతుంది. ఇంకోటి బిడ్డ పాస్ చేసే యూరిన్. బిడ్డ పాస్ చేసే యూరిన్ ద్వారా కూడా ఉమ్మనీరు అనేది తయారవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఎప్పుడైతే ఉమ్మనీరు తక్కువగా ఉంటుందో, బిడ్డ యూరిన్ పాస్ చేయలేని పరిస్థితిలో అంటే అబ్నార్మల్ బేబీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇదే విధంగా ఉమ్మనీరు అనేది యూజువల్లీ ఏంటి ఉమ్మనీరు ఫార్మేషన్ జరిగినప్పుడు శరీరంలో ఒక తల్లి గర్భంలో గనుక సర్క్యులేట్ మెథడ్‌లో వెళ్తూ ఉంటుంది. అంటే కంప్లీట్‌గా యూరిన్ పాస్ చేస్తూనే ఉంటే ఎక్కువగా కాకుండా ఎందుకు ఎలా పర్టిక్యులర్‌గా కొంచెం రెగ్యులర్‌గా ఎంతుండాలో అంత ఉంది అని ఎందుకు మాట్లాడతారు అంటే, యూజువల్లీ ఏంటి ఎప్పుడు కూడా ఉమ్మనీరు అనేది సర్క్యులేటరీ ప్యాటర్న్‌లో ఉమ్మనీరు అనేది బిడ్డ మింగడం జరుగుతుంది. శ్వాస ద్వారా కానీ, మింగడం ద్వారా కానీ అంటే బవల్స్ ద్వారా వెళ్ళి ఎక్స్‌క్రీషన్ అనేది బయటికి రావడం యూరిన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మెయింటెనెన్స్ అనేది ఉమ్మనీరు ఏర్పడుతుంది. సో, ఈ ఉమ్మనీరు ఎక్కువగా ఉండకుండా నార్మల్ రేంజ్ అంటే ఎంత ఉంటుంది అంటే ఏఎఫ్ఐ బేస్డ్ మీద కాలిక్యులేషన్ అంటూ జరుగుతుంది. ఉమ్మనీరు యూజువల్లీ ఏఎఫ్ఐ మెథడ్‌లో 10 నుంచి 12 వరకి అనేది నార్మల్ రేంజ్‌లో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉమ్మనీరు 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పాలీహైడ్రామ్నియాస్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే 10 కంటే తక్కువ ఉన్నప్పుడు ఉమ్మనీరుని ఆలిగోహైడ్రామ్నియాస్ అంటే తక్కువగా ఉమ్మనీరు ఉంది అని చెప్పడం జరుగుతుంది.